సంస్కారము లేని విద్య పతనహేతు. సంస్కారముతో కూడుకున్న విద్య 10 మందికి పనికొచ్చేటటువంటిది. నిన్ననే నేను రామాయణం గురించి మాట్లాడుతూ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క విద్యాభ్యాసం గురించి ఒక శ్లోకాన్ని స్పృశించాను. సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితేరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై అని. వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు పాఠం చెప్పాడు. ఆ పాఠం చెప్పినప్పుడు ఎలా చెప్పాడు, ఆ పాఠం వాళ్ళకి ఎలా అర్థమైంది అన్నది చెప్తున్నారు మహర్షి. చదువు ఒకరి నుంచి ఒకరికి ప్రవహించేయడం కాదు, ప్రవహించిన తరువాత మళ్ళీ వాడిలోంచి ఎలా ప్రవహించాలి అంటే, ఉన్న చదువు గుణములకు ఆస్పదము కావాలి. గుణమంటే ఎప్పుడు మనసు యందు ఏ భావము కలగాలో ఆ భావమే కలగడానికి ఆ చదువు నేపథ్యము కావాలి. నేను ఒక పసిపిల్లవాడి వంక చూశాడనుకోండి, వాడు నా మనవడా కాదా విడిచిపెట్టండి. ఓ పసిపిల్లవాడిని చూస్తే వాత్సల్యం నాలో పెళ్ళుబకాలి. నేను ఒక దీనుడి వంక చూశాననుకోండి, నాలో దయాగుణం పెళ్ళుబకాలి. అంతేకాని అవతలవాడు బాధపడుతున్నాడు అనుకోండి, ఆ బాధపడుతున్న వాడిని చూసి సంతోషించగలిగిన మనస్తత్వం నాలో ఉందనుకోండి, ఇంకొక పావుగంట వాడు అలా బాధపడితే బాగుండని చెప్పి చూడడము, దాన్ని సెల్ ఫోన్లో ఫోటో తీసుకోవడము, దాన్ని 10 బార్లు చూసుకోవడము, దాన్ని వీడియో తీయడము, దాన్ని ఫేస్బుక్లో పెట్టడము, దాన్ని ఎక్కడో ఒక నెట్లో పెట్టడమో చేశాననుకోండి, అంటే నేను చూసి ఆనందం, రికార్డ్ చేసి ఆనందం, లక్షల మంది చూస్తే ఆనందం, అది చివరికి పైశాచిక ఆనందం కాదు. ఆ స్థానంలో దయ పెళ్ళుబికిందనుకోండి, కాదు, అవతలవాడి బాధ ఎంత తొందరగా తగ్గిద్దాం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వృద్ధురాలు రోడ్డు దాటి వెడుతోంది. ఏ అరటిపండు తొక్క మీదో కాలేసి జారి పడిపోయింది. నేను పేర్లు చెప్పడం ఎందుకు, ఇవన్నీ నా జీవితంలో నేను చూసినవే. ఒక ఆవిడ అర్థం పర్థం లేకుండా పవిట కొంగడ్డు పెట్టుకుని, నా బంధువే, పక 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 15 నిమిషాలు నవ్వింది. ఆవిడ నా బంధువుని చెప్పుకోవడానికి నాకు సిగ్గేసింది. చిన్న పిల్లాడు, 9వ క్లాస్ చదువుకుంటున్న పిల్లాడు, పుస్తకాల బ్యాగ్ బరువైందుంటే వాడు గభాలను విప్పి కింద పడేసి పరిగెత్తుకెళ్ళి ఆవిడ కాలు తిన్నగా పెట్టి కాలు రుద్ది ఆవిడ్ని ఎత్తి పైకెత్తి, వాడు ఎంతటి వాడు, 8వ తరగతి చదువుకుంటున్నవాడు. నేను పరిగెత్తుకెళ్ళాను. వాడు తీసుకొచ్చి ఒడ్డును రోడ్డు పక్కన కూర్చోబెట్టి, మామగారు తగ్గిందా, నొప్పిగా ఉందా, మామగారి ఇల్లు దగ్గర, మామగారి ఇల్లు దూరమా, బస్సు ఎక్కగలరా, అంకుల్ మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అంకుల్, ఆటో ఎక్కించేద్దామా, ఇన్ని అడుగుతున్నాడు. వాడు సంస్కారవంతుడు.